నమస్తే, వెల్కమ్ టు వీటీ న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. రాజేంద్ర నగర్లో హెచ్ఎండి అధికారుల ఉక్కుపాదం. అనుమతులు లేకుండా నిర్మించిన భవనాల కూల్చివేత. సూర్యాపేట జిల్లాలో మంత్రి జగదీష్ రెడ్డి పర్యటన. దివ్యాంగులకు ఉచిత ట్రైసైకిళ్లు అందజేత. హైదనగర్ లో క్యాలెండర్ ఆవిష్కరణ. ముఖ్య అతిథిగా హాజరైన ఎల్బీ నగర్ ఎమ్మెల్యే. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గలం. సంతకాల సేకరణకు జీవీఎంసీ పాలకవర్గం శ్రీకారం. ఇక డీటెయిల్ చూస్తే, రాజేంద్ర నగర్ శివారు మున్సిపాలిటీలలో అనుమతులు లేకుండా నిర్మించిన భవనాలపై హెచ్ఎండి అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. నార్సింగ్ మున్సిపాలిటీ పరిధిలో నిర్మించిన అక్రమ కట్టడాలను హెచ్ఎండిఏ ప్లానింగ్ అధికారి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు నడుమ కూల్చివేశారు. ఎలాంటి అనుమతి తీసుకోకుండా వేసిన షెడ్లను సీజ్ చేశారు. భవిష్యత్తులో ఎలాంటి నిర్మాణం చేపట్టాలన్నా తప్పనిసరిగా సదరు కార్యాలయం నుంచి అనుమతి తీసుకొని భవన నిర్మాణాన్ని చేపట్టాలని సూచించారు. చూసుకొని రెండు వేల 7 ఇట్లా మీకు మాది 3 ఎకరాల 6 గుంటల భూమి పోయింది. పోతే మాకు అన్ని సౌకర్యాలు ఇస్తాం, అన్ని చేస్తాం. 488, 489, 490 మంచిరోల గ్రామం, గండిపేట మండల్. ఫస్ట్ రాజేంద్ర నగర్ ఉండే, ఇప్పుడు గండిపేట మండల్ అయింది. ఇప్పుడు మంచిరోలకు వస్తుంది. ఇది 488, 489, 490 3 సర్వే నెంబర్లలో 3 ఎకరాల 6 గుంటల భూమి పోయింది. ఔటర్ రింగ్ రోడ్లో పోయింది. మాకు జన అప్పుడేమో అన్ని సౌకర్యాలు ఇస్తామని చెప్పన్నారు. ఎలాంటి సౌకర్యం లేదు మాకు. ఒక లైసెన్స్ లేదు, ఏమీ లేదు. మాకు మా భూములకు మా ఓటానికి దారి లేదు. దారి ఇస్తామని చెప్పన్నారు. ఆపొద్దు లోక్ అదాలత్లో దారి ఇస్తాం, దారి ఉంటుంది మీ భూమిలో మీ ఓనికి దారి మేము ఇస్తామని చెప్పన్నారు. ఇవాళ అటువంటి వాళ్ళు ఎవ్వరు లేరు. ఇవాళ దారి ఇప్పించేటోళ్ళు దారే లేదంటారు. మల్టీపర్పస్ జూన్ అన్నారు, ఐరన్ జూన్ అన్నారు. ఇవాళ ఏ జూన్ కూడా లేదు. ఇది మొత్తం అప్పుడు మేము పంట భూమి చేసుకొని బతికేటోళ్ళం. ఇప్పుడు పోయింది భూమి, దాంట్లో ఏం పంటలేదు. కాబట్టి ఇంత అది కన్వర్షన్ చేయించుకున్నాం. దాని ఫీజు కట్టేసినాం. కన్వర్షన్ పనికి రాదంటే కలెక్టర్ ఆఫీస్ అంటాం. ఆడిపోతే ఈడనేమో కన్వర్షన్కి ఆధార్ కార్డు అవి చేయించేసినాం. ఇప్పుడు మాకు కావాల్సింది లైసెన్సు, దీని పర్మిషన్లు. అది తొందరలో మాకు ఇప్పిస్తే మాకు అంతే సంతోషం. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దంపతులు చిన్నజీర స్వామిని కలిశారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని ముచ్చింతల్లో చిన్నజీర ఆశ్రమాన్ని చేరుకొని చిన్నజీర స్వామి ఆశీర్వాదం తీసుకున్నారు. ఫిబ్రవరిలో జరగనున్న శ్రీ రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాల ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు.
రాజేంద్రనగర్ నియోజకవర్గం నార్సింగ్ మున్సిపాలిటీ పరిధిలో అక్రమ భవనాలపై హెచ్ఎండి అధికారులు కొరడా జులిపిస్తున్నారు. 39 అక్రమ భవనాలను గుర్తించిన అధికారులు ఒక్కొక్కటిగా వాటిని కూలుస్తున్నారు. గండిపేట గ్రామంలో ఎలాంటి అనుమతులు తీసుకోకుండా నిర్మించిన పికా రెస్టారెంట్ అండ్ బార్ భవనాన్ని సీజ్ చేశారు. తిరిగి నిబంధనలకు అనుగుణంగా అనుమతి పొందిన తర్వాత ఓపెన్ చేస్తామని అధికారులు తెలిపారు. మున్సిపల్ పరిధిలో దాదాపుగా 39 బిల్డింగ్స్ని అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. దాంట్లో 600 గజాల కంటే పై బిల్డింగ్స్ వచ్చేసి 28 అనేది ఐడెంటిఫై చేసినాం. అవి వేరియస్ స్టేజెస్లో లైక్ ఫుటింగ్ స్టేజ్లో కానీ లేకపోతే కంప్లీటెడ్ G+4, G+5, G+6 కూడా ఉన్నాయి. అది దాదాపుగా ఫస్ట్ 3 days అంటే నిన్న మొన్న అవతల లైక్ 28th, 21st అండ్ ఇవాళ ఈ 3 రోజుల నార్సింగ్ మున్సిపాలిటీలోనే కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. 28th నాడు 3 బిల్డింగ్స్ గౌలదొడ్డిలో డెమాలిష్ చేయడం జరిగింది. అదే రోజున మరుసటి రోజు 21st జనవరి నాడు 3 బిల్డింగ్స్ కూలగొట్టేసి ఒక లేఅవుట్ని డెమాలిష్ చేసి 2 షెడ్స్ని ఏదైతే మెటీరియల్ ఉన్నదో ఆ మెటీరియల్స్ మొత్తాన్ని సీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ రోజు ఏదైతే మేము ఐడెంటిఫై చేసిన 600 అబవ్ బిల్డింగ్స్ ఏదైతే ఉన్నాయో అవి పూర్తిగా డెమాలిష్ చేసిన తర్వాతనే మాకు తర్వాత మళ్ళీ గవర్నమెంట్ ఆర్డర్స్ నుంచి నెక్స్ట్ ఫేజ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందని గవర్నమెంట్ డైరెక్షన్స్ ప్రకారంగా నెక్స్ట్ ఫేజ్ కూడా డైరెక్షన్స్ ప్రకారంగా స్టార్ట్ చేస్తాము. స్థానిక మున్సిపల్ అధికారులు మీకు సహకరిస్తున్నారు సార్? వాళ్ళు మాకు సపోర్టివ్గా ఉంటున్నారు. ఏంటంటే లోకల్ వాళ్ళకి ఇబ్బంది పెడతారు కాబట్టి లోకల్ వాళ్ళకి కార్పొరేటర్స్ అనే లోకల్ బాడీ ఉంటుంది కాబట్టి ఇప్పుడు లోకల్ లీడర్స్ వాళ్ళు ఖచ్చితంగా భయపెడతారు. సో వాళ్ళ భయంతో ఏంటంటే మాకు లొకేషన్స్కి ఐడెంటిఫై చేయడంలో కానీ దాంట్లో కానీ మాకు చూపించడంలో అయితే 100% సహకరిస్తాను. విత్ ఏదైతే మెషినరీ ఉన్నదో డెమాలిషన్ ఇవి ఉంది అవి మాత్రం మాతో వాళ్ళు అరేంజ్ చేసి మాకు 100% సహకారం ఉన్నదండి. ఇప్పుడు నార్సింగ్ మున్సిపాలిటీ మాకైతే ఇప్పుడు వరకు ఎటువంటి మాకు మిస్కమ్యూనికేషన్ కానీ అలాంటివి ఏమి జరగలేదు. సో దే ఆర్ ఇన్ కోఆపరేషన్ విత్ us అండి. నిర్మల్ జిల్లా ముదోల్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో ముదోల్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టోర్నీ నిర్వహించారు. స్వర్గీయ మాధవరావు దేశాయ్ స్మారక క్రికెట్ టోర్నీ విజేతగా హైదరాబాద్ జాగృతి జట్టు నిలిచింది. రన్నరప్గా ఆదిలాబాద్ టీం నిలిచింది. మొదటి బహుమతిగా 1 లక్ష రూపాయలు, రెండో బహుమతిగా 50,000 రూపాయలు అందజేశారు. విజేతలకు బహుమతులను ఆదిలాబాద్ DRDO కిషన్ శృంగారే, ముదోల్ సిఐ వినోద్ రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో ముదోల్ ఎస్ఐ తిరుపతి, నిర్వాహకులు మదన్ మోరే, రోళ్ల రమేష్, ప్రవీణ్ దేశాయ్, అంజీగౌడ్, సుధాకర్ యాదవ్ పాల్గొన్నారు. आदिलाबाद एरोस वर्सेस तेलंगाना जागृति क्रिकेट क्लब अभी थोड़ी ही देर में दोनों टीम और मैनेजमेंट कमेटी मौजूद आज फाइनल का इनाग्रल फंक्शन तेलंगाना जागृति हैदराबाद क्रिकेट क्लब
मुशाहिदा करने के लिए काफ़ी तादाद में 1 लाख रुपए कैप्टन शशि ब्यूटीफुल परफॉर्मेंस एक वो पूरी 11 टीम उतरी है दे आर के बाद भी जो भी लोग गांव के लोग हैं थोड़ा हम सब विक्ट्री ఓకే రైట్ థ్యాంక్ యూ जेंटलमैन माधवराव देशमुख गवर्नमेंट रूप से हमारे बीच में नहीं है लेकिन उनकी याद में स्वयं स्पोर्ट्स पर्सन थे एमपीपी थे उनकी याद में रखा गया। इससे बड़ी श्रद्धांजलि और क्या हो सकती है। What is the reason for the win and do you feel Vinay Gowd is the Superman today? క్రికెట్లో విన్నింగ్ లూజింగ్ అనేది ఒక పార్ట్ ఆఫ్ ద గేమ్. సో దాని గురించి మనం టెన్షన్ అవ్వాల్సిన పని లేదు. మనం 100% ఇస్తే మంచిగా ఆడిన వాళ్ళు గెలుస్తారు, ఆడలేని వాళ్ళు ఓడుతారు. అండ్ దెన్ లూజర్స్ మళ్ళీ విన్ కావడానికి ప్రయత్నం చేయాలి. హార్డ్ లక్ టు ద ఆదిలాబాద్ ఆరోస్ అండ్ థ్యాంక్ యూ ముదోల్. ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాల సేకరణకు జీఎంసీ పాలకవర్గం శ్రీకారం చుట్టింది. పార్టీలకు అతీతంగా కోటి సంతకాల సేకరణను చేపట్టింది. ఈ సంతకాల సేకరణలో ఆందోళనంతా భాగం కావాలని జీఎంసీ పిలుపునిచ్చింది. విశాఖ ప్లాంట్ కోసం అవసరమైతే ఢిల్లీలో ధర్నాకు దిగుతామని పాలకవర్గం హెచ్చరించింది. 1000 కోట్లు ఆదాయం వచ్చిన స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ పరం చేయడం దారుణమని మేయర్ హరివెంకట కుమారి అన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కొనసాగిస్తామని చెప్పిన వరకు ఈ ఉద్యమం ఆగదని మేయర్ తెలిపారు. ఈ సంతకాల సహకారం చేసి మేయర్ గారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. కావాలంటే సీఎం గారి దగ్గర మేము అందరం వస్తాం, మీరు వచ్చే సీఎం గారితో డిస్కషన్ పెట్టమని నేనైతే మీ ద్వారా కోరుతున్నాను. ఎన్నో లక్షల మంది ప్రజలకు సంబంధించిన మరి విశాఖ స్టీల్ ప్లాంట్ని ఇది దేశంలోనే కూడా ఉన్నతమైన స్టీల్ ప్లాంట్లో ఒక స్టీల్ ప్లాంట్గా గుర్తించబడిన స్టీల్ ప్లాంట్ని మరి విశాఖపట్నంలో ఇంతమంది బలిదానమైన స్టీల్ ప్లాంట్ని మరి ప్రైవేటీకరణ చేయడం మరి కేంద్రం మొండి వైఖరిగా ముందుకెళ్తూ మరి దానికి మరి కౌన్సిల్లో మేయర్ గారి అధ్యక్షతన అందరూ కూడా పార్టీలకు అతీతంగా మరి దీనికి మద్దతు చేయడం జరిగింది, తీర్మానం చేయడం జరిగింది. అలాగే గౌరవనీయులు మరి ముఖ్యమంత్రి గారు కూడా అసెంబ్లీలో తీర్మానం చేసి మరి మా పార్టీ వైఖరి కూడా ఆయన తెలియజేయడం జరిగింది. మొత్తం ఇప్పటికీ కూడా మరి మా పార్టీ తరఫునే కాదు మరి ప్రజలందరూ కూడా ఈ కోటి సంతకాల సేకరణ ఉద్యమంలో పాల్గొని మన విశాఖపట్నంలో ఉన్న స్టీల్ ప్లాంట్ని మనం దక్కాం. గత ప్రభుత్వంలో కూడా ఇదే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా వెళ్ళి సెంట్రల్ ఒప్పించి ఆ వేళ స్టీల్ ప్లాంట్ మళ్ళీ ప్రైవేటీకరణ అవ్వకుండా కాపాడి అభివృద్ధి చేశారు. ఏదైతే కరోనా టైం వచ్చిందో కరోనా టైంలో ఉత్పత్తి తగ్గింది, దాని నుంచి ప్లాంట్ అభివృద్ధి అయింది, ప్లాంట్ డెవలప్ చేశారు. దానివల్ల ఆదాయం తక్కువ వచ్చింది కానీ స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లో లాసులో లేదు, స్టీల్ ప్లాంట్ అమ్మకం లేదు. ఈవేళ స్టీల్ ప్లాంట్ ఉన్న ఆస్తి కొన్ని 1000 కోట్ల ఆస్తిని తాకట్టు పెట్టి ప్రైవేట్ పరం చేస్తే ప్రభుత్వం కూడా స్పందించాలి. ప్రభుత్వం స్పందించినప్పుడే ప్రజలకు న్యాయం చేసినట్టు ఉంటుంది. కంపల్సరిగా మా మేయర్ గారు కానీ మాకున్న సభ్యులు అందరికి కూడా కార్పొరేటర్ అందరికి కూడా కావలిస్తే మేము కూడా సీఎం గారి దగ్గరికి వస్తాం, ఢిల్లీ ప్రయాణానికి మీరు సిద్ధం చేయాలి. ఏదైతే ఎమ్మెల్యేలు కానీ మా పార్టీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వెళ్ళి మనం ధర్నా చేద్దాం, ఢిల్లీలో ప్రజల కోసం ఒకసారి అడుగుదాం, ప్రజా నిర్ణయం తీసుకోమందాం, ప్రజల కోసం సేవ చేద్దాం. దానికి అనంతపురం జిల్లా ముదిగుబ్బలో తల్లిదండ్రులు మందలించడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కడప జిల్లా పులివెందులకు చెందిన రమణయ్య కుమారుడు శివకుమార్ పులివెందులలో కొరియర్ బాయ్గా పనిచేస్తున్నాడు. ఇదే క్రమంలో బైక్ కొనివ్వమని తల్లిదండ్రులను పలుసార్లు అడిగాడు. తల్లిదండ్రులు మందలించడంతో ముదిగుప్ప రైల్వే ట్రాక్పై ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విలేజ్ అతను ఫ్లిప్కార్ట్లో పనిచేస్తాడు.
పని చేస్తా అంటే దాంట్లో 15,000 అమౌంట్ ఇస్తారు జీతం పర్ మంత్. దానివల్ల ఆ పిల్లోడు ఒక 3 months నుండి తల్లిదండ్రులకు శాలరీ ఇవ్వనందువల్ల వాళ్ళ తల్లిదండ్రులు అడిగి ఏం చేస్తున్నారా, నువ్వు 3 నెలలు ఉంటే మాకు కనపడలేదని అడిగినందువల్ల వాళ్ళు దాని గురించి విచారణ చేసి ఏం కథ ఎందుకు అని కనుక్కోవడం వల్ల ఆ పిల్లోడు మేము బండి తీసుకోవాలని నేను డబ్బు పెట్టుకున్నానని తల్లిదండ్రులు చెప్పడం వల్ల ఆలోచించినారు. కానీ బండి తీసి లేదన్న వల్ల తనంతుకు తానై ముదిగుబ్బ దగ్గర రైల్వే ట్రాక్ పైన సూసైడ్ చేసుకున్నాడు. అతని వయసు వచ్చి 21, శివకుమారు. తండ్రి వచ్చేసి ఏం పేరు, రమణయ్య, పులివిందల. అది విషయం కానీ అక్కడ బయట ఏం తెలియదు మనకు. ఏం పని చేస్తాడు అబ్బాయి? ఫ్లిప్కార్ట్లో పని చేస్తాడు. ఫ్లిప్కార్ట్లో. ఎంత వయసు? 22. ఆ పిల్లని పేరు శివకుమార్. నీ పేరు? ఆధార్ కార్డు నేను అడిగిదానికి ఆన్సర్ చెప్పాలి అంతే. నీకు ఎంతమంది పిల్లలు? ముగ్గురా? ఆడపిల్లలు ఎంత? మగపిల్లలు? ఆడపిల్లలు. కొడుకులు ఎంతమంది? ముగ్గురు కొడుకులే. ఎన్నోవాడు? రెండోవాడా? ఇప్పుడు ఇతనికి 21. వాళ్ళకి కూడా పెళ్లి కాలేదా? ఇద్దరికి ఈయన కాలేదు. చిన్నపిల్లోడా ఈ పిల్లోడు? నడిపాయి. ఇంకో పిల్లోడు చిన్నపిల్లోడు ఉన్నాడా? విషయం అంటే అదేనా? ఇంకా దాంట్లో కొంచెం ఎంత వస్తుంది జీతము? 2 గంటల్లో పని చేస్తాడా? ముగ్గురు అతను 15,000 వస్తుంది. అతను 4 నెలలది లెక్క. నీకు ఇవ్వలే? ఈగుంటే 2 నెలలది పోయింది అంటే సరేలే అనుకున్నా. ఇప్పుడు నిన్న నెలకు 2 నెలలు అవుతుంది. ఈ 2 నెలలదన్న తేడా అని మొన్నడా ఉంటే అడిగినా. యూత్ రేపులే బ్యాంకులు పడినలే తెచ్చలే అంటున్నాడు. సరేలేని నిన్న పని వినా. ఏ రాత్రి తెచ్చినావని రేపు నేను 8కి వచ్చినా. వాళ్ళమ్మ ఫోన్ చేసి చేస్తే హయత్ నగర్ వినాయక నగర్ కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సావనీర్ పుస్తకం క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీరెడ్డి హాజరయ్యారు. 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కాలనీకి సంబంధించిన చరిత్ర, ముఖ్య ఘట్టాలు, కాలనీలోని ప్రతి సభ్యుని వివరాలను పొందుపరిచారు. ఈ కార్యక్రమానికి కార్పొరేటర్లు, కాలనీ అధ్యక్షుడు కళ్యాం శంకరెడ్డి, ప్రధాన కార్యదర్శి మహేష్, ఉపాధ్యక్షులు కొండలరెడ్డి పాల్గొన్నారు. కాలనీ అధ్యక్షుడు శంకరెడ్డి గారు, మరి జనరల్ సెక్రటరీ మహేష్ గారు, మరి కోశాధికారి నాయకుడి గారు, వేదిక మీద ఆశీర్వైన పెద్దలు అశోకప్ప గారు, మన భరత్ రెడ్డి గారు, మరి కుర్నూరు వెంకటేశ్వర్ గారు, అలాగే మన డీసీ డిప్యూటీ కమిషనర్ మార్తి దివాకర్ గారు, మాజీ కార్పొరేటర్ కొప్పల విఠలరెడ్డి గారు, ప్రస్తుత కార్పొరేటర్ కొప్పల నరసింహారెడ్డి గారు, అలాగే పక్క డివిజన్ కార్పొరేటర్ అయిన నవజ్యోత్ రెడ్డి గారు, మరి అలాగే కటికరెడ్డి అరవింద్ రెడ్డి గారు, పేరునగర్ డివిజన్ అధ్యక్షులు, ఇక్కడ వచ్చేసిన కాలనీ వాసులందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారం తెలుపుకుంటాను. ఈరోజు 25 సంవత్సరాలు కాలనీ ఆవిర్భవించి మరి ఈరోజు కాలనీ పేరు మీద ఒక క్యాలెండర్ ఆవిష్కరణ చేసి కాలనీకి సంబంధించిన సమాచారం అంతా కూడా ఒక పుస్తక రూపంలో టెలిఫోన్ నెంబర్, కాలనీకి వాళ్ళు ఫోటోలు పొందించుకుంటూ ఎంతో సమాచారాన్ని కూడా కాలనీ ప్రజలకు అందజేసిన ఘనత ఈ సంక్షేమ సంఘానికి. కాబట్టి సంక్షేమ సంఘాన్ని ప్రత్యేకంగా అభినందిస్తాము. ఎందుకంటే ముఖ్యంగా కాలనీ చూస్తుంటే అన్ని ఫేజ్ 1, ఫేజ్ 2 అయిపోతుంది, ఫేజ్ 3 కూడా అయిపోతుంది. అంటే ఒక కాలనీలో 2-3 గ్రూపులు ఫేజ్ 1 ఒకటి, ఫేజ్ 2 ఒకటి, ఫేజ్ 3 ఒకటి. ఈ కాలనీకి ఎటువంటి ఫేజ్ లేకుండా ఒకటే ఫేజ్ మీద నడిపిస్తున్న ఘనత కాలనీ ప్రజలు. కాబట్టి ప్రత్యేకంగా నడిపిస్తున్న ఘనత సంక్షేమ సంఘంతో పాటు కాలనీ యొక్క ప్రజలందరికీ కూడా. కాబట్టి ప్రత్యేకంగా ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తున్నాను. ఎల్లవేళలా ఇది ఫేజ్ 1గానే ఉండాలి, కానీ ఫేజ్ 2 అనేది రావద్దని చెప్పి కోరుకుంటా ఉన్నాను. ఫేజ్ 3 ఉందా? ఫేజ్ 2 ఉన్నట్టుగా సంతోషం. ఒకటే ఉండాలని కోరుకుంటున్నాను. అందరూ ఐక్యమత్యంగా ఒకటే ఉండాలి. కాలనీ అభివృద్ధి సూర్యాపేట జిల్లా కేంద్రంలో మహిళా శిశు దివ్యాంగుల శాఖ ఆధ్వర్యంలో మంత్రి జగదీష్ రెడ్డి దివ్యాంగులకు ఉచితంగా 3 చక్రాల స్కూటీలు, ట్రైసైకిళ్లు, ల్యాప్టాప్లతో పాటు ఫోన్లను అందజేశారు. దివ్యాంగులకు అండగా నిలిచిన ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ అని అన్నారు. ఉద్యమ సమయంలోనే వికలాంగులను గుర్తించింది ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆయన తెలిపారు. దివ్యాంగులకు అడగకపోయినా వారి జీవితాల్లో వెలుగులు నింపే పద్ధతిలో వారికి ఆసరగా ఉండాలి అన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం అని చెప్పారు.
ఈ కార్యక్రమ అధ్యక్షులు జిల్లా మహిళా శిశు సంక్షేమ కార్యక్రమం గారు, కార్యక్రమ ప్రభుత్వం వివిధ సహాయ పరికరాలు అందుకోవడానికి వచ్చిన దివ్యాంగులైన సోదరులు దివ్యాంగులందరికీ నమస్కారాలు. ఈరోజు జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా ఇక్కడికి హాజరైనందుకు ప్రార్థన చెప్పిన చిరంజీవులకి నా శుభాశిస్సులు. దివ్యాంగులకు సంబంధించి ఈ రాష్ట్రంలో జరుగుతున్నది దేశవ్యాప్తంగా ఏముంది, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సహాయ సహకారాలు లభిస్తున్న విషయం మాకంటే మీకే బాగా తెలుసు. సరే, మీరు ఇది వశాత్తు దురదృష్టవశాత్తు ఎక్కడో ఒక చిన్న అవయవ లోపం ఉన్నప్పటికీ దాన్ని లెక్క చేయకుండా జీవన పోరాటం కొనసాగిస్తున్న వాళ్ళు కొంత ఇతరుల నుంచి చేయడం వస్తే మేము ఎవరికి తక్కువ కాదు, ఈ వైకల్యం అనేది మాకు అడ్డు కాదు అని చెప్పి నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తున్న యోగులు కలిగారు. నిజమే, గతంలో ఏదైనా అంగవైకల్యం జరిగితే కృంగిపోయేవాళ్ళు, కృషించిపోయేవాళ్ళు. వాళ్ళు అయితే శక్తి ఉన్నప్పటికీ కూడా మానసికంగా వేదన గురై మానసికంగా బలహీనత చెంది వాళ్ళ శక్తులన్నీ కూడా నిరుపయోగం. ఈ విషయాన్ని గమనించిన ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవిస్తున్న ప్రారంభంలోనే వారికి ఉండే ఇబ్బందులు ఏదో నాకు తెలుసు అని చెప్పి ఉద్యమ సందర్భంలోనే తన రాష్ట్రం మొత్తం పర్యటిస్తున్న క్రమంలో వారికి ఎదురైన దివ్యాంగులతో కూడా కలిసి మాట్లాడి ఎవరెవరు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటారో, దురదృష్టవశాత్తు పుట్టుకలో అంగవైకల్యం వచ్చిన వాళ్ళు కావచ్చు, లేదా ఆకస్మికంగా ఇతర ప్రమాదాల వల్ల అంగవైకల్యం చెందిన వాళ్ళు కావచ్చు. ఇక తనపై అక్రమంగా దొంగతనం కేసు పెట్టి చిత్రహింసలకు గురి చేశారని చిత్తూరు నగరంలోని లక్ష్మీనగర్ కాలనీకి చెందిన మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. చిత్తూరు సబ్ జైలు సూపరింటెండెంట్ వేణుగోపాల్ రెడ్డి ఇంట్లో సంవత్సర కాలంగా పనిచేస్తున్నానని చెప్పింది. ఈ నెల 18న 2 లక్షల దొంగతనం చేసినట్లు తనపై 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారని మహిళ వాపోయింది. పోలీసులు చిత్రహింసలకు గురిచేసి తన తప్పు లేదని నిర్ధారించుకున్న తర్వాత వదిలిపెట్టారని తెలిపింది. అధికారులు తనకు న్యాయం చేయాలని కోరింది. మేము లక్ష్మీనగర్లో బాడికింట్లో ఉన్నాం సార్. నేను మైథిలి అపార్ట్మెంట్లో పనిచేస్తాను. నేను వేణుగోపాల్ రెడ్డి వాళ్ళ ఇంట్లో, ఆయన సబ్ జైల్లో సూపర్వైజరు వాళ్ళ ఇంట్లో పనిచేస్తాను. సోమవారం 11 గంటలకు వాళ్ళ ఇంటికి పోయినాను పనికి. నేను పనికి పోతే వాళ్ళు డబ్బులు లేదనేసి మొగుడు పెళ్ళాం కొట్లాడుకొని ఉన్నారు సార్, గడుపుతూ ఉన్నారు. నన్ను అడిగినారు సార్, డబ్బులు ఏమైనా చూసినావా, ఎత్తుకొని పోయినావా అనేసి. నేను లేదు, నేను తేవట్లేదు, నేను చూడలేదు అట్లా అన్నాను. లేదు, నువ్వు ఎత్తుకొని ఉండవు అట్లా అన్నారు. మళ్ళీ నన్ను వెతకమన్నారు ఇల్లంతా. నన్ను మేము 3 గంటల వరకు వెతికినాం సార్, డబ్బు దొరకట్లేదు. సరే పోయి మీరు ఫోన్ చేసుకొని రాబోండి, మళ్ళీ ఫోన్ చేస్తాము రాండి అన్నాను. చెప్తే మళ్ళీ నేను ఇంటికి వచ్చిన వెంటనే నాకు 1 స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది సార్, నీ మీద కంప్లైంట్ ఇచ్చిండారమ్మా, నువ్వు స్టేషన్ దగ్గర రావాలి, మీ ఇంటిని పిలుచుకోండి అట్లా అన్నారు. మేము స్టేషన్ దగ్గర పోతే నన్ను ఎస్ఐ గారు విచారించినారు. నన్ను విచారించి, లేదు సార్ నేను చూడలేదు సార్, నాకు తెలియదు సార్ అట్లా అన్నాను. మళ్ళీ నన్ను ఫింగర్ ప్రింట్ అంతా చేతిలో తీసుకున్నారు. తీసుకొని సరే రాత్రి 9 వరకు స్టేషన్లోనే పెట్టుకొని ఉన్నారు. మళ్ళీ సరే నువ్వు రేపు తెల్లారి రావాలి మన స్టేషన్ దగ్గరికి అట్లా అన్నారు. పంపించినారు. మళ్ళీ సంతకం తీసుకొని మటి రోజు మేము స్టేషన్ దగ్గరికి వచ్చినాము సార్. వస్తే 12:30కి స్టేషన్ దగ్గరికి వచ్చినాము. వస్తే
ఒక గంట నుంచి సార్ 1:30 వరకు నన్ను ఒక రూమ్లో వేసుకొని తలుపు మూసేసి చేతులు కట్టేసి నోరంతా మూసేసి లాఠీలతోనూ షూ కాలుతోనూ చేతులతోనూ అట్లు కొట్టినారు సార్. ఒకే ఒక ఆయన మగోడే సార్ కొట్టింది. ఆయన చెట్టు మాట్లాడి కొట్టినాడు సార్. కొట్టేసి మళ్ళీ సీఎం దగ్గరికి పిలుచుకొని పోయినారు. ఆడిపోతే కూడా ఆయన ముందు కూడా కొట్టినారు సార్ లాఠీలో. అంతా కొట్టేసి మళ్ళీ ఒక ఫోన్ వచ్చింది సార్. ఆయనకి ఫోన్ వస్తే ఆయన నీకు పైన ఏం తప్పు లేదమ్మా, నీది ఫింగర్ ప్రింట్ అంతా పెట్టినాము, మ్యాచ్ అవ్వట్లేదు, నీకు చిన్న ఒక ప్రూఫ్ కూడా దొరకట్లేదు, అది వాళ్ళ భార్య అదే అంత పొరపాటు చెప్పింది, అది సరేమ్మా వదిలేయి, అదంతా సగమే, నువ్వు ఉన్న వాళ్ళకి డబ్బు వాళ్ళకి ఎందుకు పనిపోతావు, వాళ్ళతో తప్పుమా, నువ్వు నీకు కావాలంటే ఏదైనా నష్టడు కూడా కట్టించేస్తాము, నీకు మంచి హాస్పిటల్ ట్రీట్మెంట్ చూపిస్తాము, వాళ్ళే ఖర్చులు పెడతారు, ఇది వదిలేయి, ఇంకా ఏడపోయి ఏం చేయండి మాట్లాడి నీకు డబ్బులు కూడా తీర్చిస్తామనేసి 11 గంటల వరకు పెట్టుకోండి. మళ్ళీ 11 గంటలకు రాత్రి పంపించినారు సార్. ఆడ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్కి అడ్మిట్ చేస్తే ఆడు కూడా మళ్ళీ పోలీసు వాళ్ళు వచ్చి డిశ్చార్జ్ చేయమనేసి వాళ్ళు పంపించండి బయట అనేసి వాళ్ళు పోండి మీకు డిశ్చార్జ్ పెట్టేసినాము, వెళ్ళండి నిన్న సాయంత్రం 4 గంటలకు పంపించేస్తారు సార్ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి కూడా. ఏడు కొట్టింది, లాటలోడు కొట్టినారు సార్, ఏడు కొట్టింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పీఆర్సీకి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలపై ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పందించారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. అప్పుడు పీఆర్సీని అంగీకరించి ఇప్పుడు ఆందోళన చేయడం సరికాదన్నారు. గుంటూరులో సీఎం జగన్తో జరిగిన భేటీలో ఉద్యోగులు పీఆర్సీకి అంగీకరించారని ఆయన గుర్తు చేశారు. కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. స్కూళ్లకు సెలవులు ఇచ్చే ఆలోచన చేయడం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం తగిన ముందస్తు ఏర్పాట్లతో సిద్ధంగా ఉందని ఆయన వివరించారు. గౌరవ ముఖ్యమంత్రి గారితో జరిగినటువంటి చర్చలు ఏవైతే ఉన్నాయో ఆ చర్చల్లో అన్ని మరి ఉద్యోగ సంఘాలందరూ పార్టిసిపేట్ చేసి మాట్లాడి ఎంతో సంతోషంతో 2 సంవత్సరాలు వారి యొక్క సర్వీస్ ఎక్స్టెన్షన్ ప్లస్ ఈ యొక్క ఫిట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని చూసి చెప్పారు. అది కూడా తర్వాత దానికి సంబంధించినటువంటి పే ప్యాకేజ్ ఎప్పుడైనా కూడా పే ఫిక్సేషన్ జరిగినప్పుడు నేను గవర్నమెంట్ సో పే ఫిక్సేషన్ జరిగినప్పుడు డెఫినెట్గా పెరుగుతుంది, జీతం పెరుగుతుంది. అది ఐఆర్ పైగా ఎక్కువ ఉందా, ఐఆర్ కన్నా తక్కువ ఉందా, అలవెన్సెస్ ఏవైతే ఉన్నాయో అలవెన్స్ అన్ని దాని గురించి కూర్చొని మళ్ళీ చర్చించుకోవచ్చు. కానీ ఈ విధంగా ఒకసారి వాళ్ళు చెప్పి వాళ్ళు ఒప్పుకొని వాళ్ళు సంతోషంగా వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనకతరం అనేది కరెక్ట్ కాదు. బట్ ఏదేమైనప్పటికీ వాళ్ళ కోరికలు ఏదైతే చెప్పడం జరుగుతుందో ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ప్రభుత్వం కేసులు పెడుతున్న నేపథ్యంలో అట్లా స్కూల్ పరిస్థితి అబ్బాయి లేదబ్బా, నేను ఒకటే చెప్తున్నా స్వామి, 80% నేను అటెండెన్స్ జరిగిందబ్బా. ఒక యూనివర్సిటీ మీరు ఎగ్జామ్ నువ్వు ఇంకా క్లాస్ వర్క్ అడుగుతున్నారు మీరు, ఒక యూనివర్సిటీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయకపోతే కండక్ట్ చేయకూడదని చెప్పి హైకోర్టులో కోర్టేస్తే కోర్టు వారు కూడా చాలా సంతోషం నాకు ఈరోజు హైకోర్టు వారు కూడా ఈరోజు స్పందించి వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు. ఈరోజు ఈ యొక్క COVID-19 వేరియంట్ ఏదైతే ఉందో అది డెల్టా వేరియంట్ నుంచి ఇప్పుడు ఏది ఒమిక్రాన్ వేరియంట్కి వచ్చింది. ఇట్స్ లైక్ ఏ ఫ్లూ అంటా ఉన్నారు. జాగ్రత్తలు తీసుకోవాల్సిన మాత్రం వాస్తవం. నేను జాగ్రత్తలు తీసుకుంటున్నాను. అన్ని స్కూళ్లకు అన్ని యాజమాన్యాలకు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించమని. తల్లిదండ్రులు ఎక్కడ కూడా వరి చేయాల్సిన అవసరమే లేదు. ఏవైతే ఎక్కడైతే మీరు చెప్పారో ఎక్కడైతే ఉంటాయి, నేను లేదని అట్లేదు, ఎక్కడైతే ఉంటిగినా అక్కడ ఖచ్చితంగా ఇమీడియట్గా మేము మెడికల్ అటెన్షన్ మరి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ తోటి ట్యాప్ చేసుకోవడం జరిగింది. జిల్లా కలెక్టర్లు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. విద్యార్థులకు వచ్చినా కూడా ఇమీడియట్గా మేము లాస్ట్ టైం ఎలాగా మరి ఆ స్కూల్ను పక్క పెట్టేసి క్లోజ్ చేసి దాన్ని ఐసోలేషన్ చేసి మళ్ళీ మొత్తం శానిటైజేషన్ చేసి తిరిగి ప్రారంభిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఎవరు కూడా ఆందోళన పడాల్సిన పని లేదు. వీఆర్ చాలా జాగ్రత్తగా గమనిస్తున్నాం, అప్రమత్తంగా ఉన్నాం. దానికి ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజేంద్ర నగర్లో హెచ్ఎండి అధికారుల ఉక్కుపాదం, అనుమతులు లేకుండా నిర్మించిన భవనాల కూల్చివేత. సూర్యాపేట జిల్లాలో మంత్రి జగదీష్ రెడ్డి పర్యటన, దివ్యాంగులకు ఉచిత ట్రైసైకిళ్లు అందజేత. హైదనగర్ లో క్యాలెండర్ ఆవిష్కరణ, ముఖ్య అతిథిగా హాజరైన ఎల్బీ నగర్ ఎమ్మెల్యే. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గలం, సంతకాల సేకరణకు జీవీఎంసీ పాలకవర్గం శ్రీకారం. ఇవే బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజత. నమస్కారం.